హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వల్లికి వాళ్ళ అమ్మ అయితే పీతల పులుసు పంపిస్తుంది. ఇంకా అది చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. ఇంతలో చందు వల్లి కోసం ఏదో కవర్ తీసుకొచ్చి, నర్మద ఏమనుకోకపోతే వీటిని వల్లికి ఇస్తావా అని చందు ఇస్తూ ఉంటే, ఏంటి బావా ఇది అని నర్మద అడుగుతుంది. కడుపుతో ఉన్న తనకి పుల్లటి వస్తువులు తినాలనిపిస్తుంది కదా, అందుకే తీసుకొచ్చానని చందు అంటూ ఉంటే, బావా అక్క కోసం అంత ప్రేమగా తీసుకొచ్చావు, అదేదో నువ్వే ఇస్తే తను ఇంకా హ్యాపీ అవుతుంది కదా అని ప్రేమ అంటూ ఉంటే, ఇవ్వాలని నాకు అలానే ఉంది, కానీ అమూల్య విషయంలో తను చేసిన మోసం నా మనసులో నుంచి ఇంకా పోవట్లేదు. చెప్పాలంటే తన మొహం కూడా నాకు చూడాలనిపించట్లేదని చందు అంటాడు. అలా అంటారేంటి బావా అని నర్మద అడుగుతూ ఉంటుంది. ప్లీజ్, నేను రైస్ మిల్కి వెళ్ళాలి, మీరు తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వల్లి పీతల పులుసు తింటూ ఉంటే నర్మద ప్రేమ అక్కడికి వచ్చి, ఏం తింటున్నావని అడుగుతూ ఉంటారు. నాకు ఇష్టమని మా అమ్మ పీతల కూర చేసి పంపించింది అంటూ వల్లి అయితే తింటూ ఉంటుంది. ఏంటి పీతల కూర అని నర్మద షాక్ అవుతూ ఉంటే, అవును చెల్లాయిలు, మీకు కూడా విశాలమైన హృదయంతో పెడదాం అనుకున్నాను, కానీ ముక్కలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఏమనుకోకండే అని వల్లి అంటుంది. బుద్ధుందా అసలు నీకు? కడుపుతో ఉన్న వాళ్ళు పీతల కూర తినకూడదని తెలియదా నీకు అని నర్మద అంటే, ఆ పాటికి నువ్వేదో పెద్ద డాక్టర్ అయినట్టు చెప్తావేంటి? అయినా మా అమ్మ కంటే నీకు ఎక్కువ తెలుసా ఏంటి? కడుపుతో ఉన్నవాళ్ళు పీతల కూర తినకూడదు అన్న రూలే ఉంటే మా అమ్మ ఎందుకు పంపిస్తుంది అని వల్లి అడుగుతుంది. నాకు అదే డౌట్గా ఉంది అత్తయ్య అంటూ నర్మద వేదవతిని పిలుస్తూ ఉంటుంది. నా మీద అంత పగేంటి చెల్లాయిలు? కడుపుతో ఉన్నదాన్ని కడుపు నిండా తినకూడదా నేను? వల్లి అంటూ ఉంటే, కడుపుతో ఉన్నావు కాబట్టే నీ కడుపులో ఉన్న వాళ్ళకి కాకూడదని అత్తయ్యని పిలుస్తున్నాను. అత్తయ్య అంటూ నర్మద పిలుస్తూ ఉంటే, ఏమైపోయిందనే అలా అరుస్తున్నారు అంటూ వేదవతి అక్కడికి వస్తుంది. వాళ్ళ అమ్మ పీతల కూర పంపించిందంట, తెగ తినేస్తుంది అని నర్మద చూపిస్తూ ఉంటే, నువ్వు పీతల కూర తినకూడదే అంటే అన్నానంటారు, కానీ మీ అమ్మ ఇద్దరు పిల్లలకు తల్లి, మరి కడుపుతో ఉన్న వాళ్ళు ఇలాంటివి తినకూడదనే బుద్ధి జ్ఞానం ఏం లేవా మీ అమ్మకి? తీసేయ్, ముందు వాటిని తీసేయ్ అని వేదవతి అంటుంది. చూడు, ఇంకోసారి మీ అమ్మ ఏమైనా పంపించినా నాకు తెలియకుండా ఏమైనా తిన్నా దవడలు వాచేలా వాయించేస్తాను, అర్థమైందా అని వేదవతి అంటుంది. ఇదిగో నువ్వు తినడం కోసం చందు బావ తీసుకొచ్చారు, తీసుకో తిను అంటూ ప్రేమ ఇస్తుంది. అయ్య బాబు, మా ఆయన నా కోసం ప్రేమగా ఏమొట్టుకొచ్చాడో ఏంటో. ఏంటి మామిడికాయలా? ఛీ, నేను ఇంకా ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అని ఆశపడ్డాను అని వల్లి అంటే, వాటిని తీసుకొచ్చింది అక్కడ పెట్టమని కాదు, కడుపుతో ఉన్న వాళ్ళకి పులుపు వస్తువులు తినాలనిపిస్తుంది, తిను అని నర్మద అంటుంది. ఇంకా వల్లి మామిడికాయ కోరికి పూసేసి, పచ్చి పులుపు వగరుగా ఉంది అని అంటూ ఉంటే, కడుపుతో ఉన్న వాళ్ళు అదే తినాలే, తిను అని వేదవతి అంటుంది. మరేం తింటావమ్మా? పీతల కూర చికెన్ బిర్యానీ తింటావా అని ప్రేమ అడుగుతూ ఉంటే, తింటాను అది ఇవా అని వల్లి అడుగుతుంది. అత్తయ్య, మీరు ఇలా ఒకసారి రండి అంటూ నర్మద ప్రేమ వేదవతిని బయటకు తీసుకొస్తారు. ఏంటే ఏమైంది అని అంటూ ఉంటే, వల్లి అక్క వాలకం చేస్తుంటే ఏమనిపిస్తుందని నర్మద అంటూ ఉంటే, అదొక తింగర మాలోకం, మనిషి పెరిగిందే కానీ బుర్ర పెరగలేదు, కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదని అస్సలు తెలిసి చావదు అని వేదవతి అంటుంది. కానీ నాకు మాత్రం అసలు వల్లి అక్క కడుపుతో లేదన్న డౌట్ వస్తుంది అని నర్మద అంటే, అది విని వేదవతి షాక్ అవుతూ ఉంటే వల్లి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. శ్రీరామ శ్రీరామ, ఏంటి అలా అంటున్నావు అని అంటే, అవును అత్తయ్య, కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదని వల్లి అక్కకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ అమ్మకు తెలియదా? మరి తెలిసి కూడా కడుపుతో ఉన్న కూతురికి పీతల కూర ఎలా పంపిస్తుంది? పైగా కడుపుతో ఉన్న వాళ్ళు వేవేలతో పులుపు వస్తువులు తినాలి అనుకుంటారు, కానీ వల్లి అక్క ఎలా విసిరి కొట్టిందో చూశారు కదా, మరి వల్లి అక్క కడుపుతో ఉందని ఎలా అనుకుంటున్నారు అని నర్మద అంటుంది. అది కాదే, వల్లి నెల తప్పిందని స్వయంగా డాక్టరే చెప్పిందని మీరే నాతో చెప్పారు కదా అని నర్మద అంటూ ఉంటే, నిజమే అత్తయ్య, కానీ ఇవన్నీ చూస్తుంటే డౌట్ వస్తుంది. పైగా వాళ్ళ అమ్మ కంత్రి కిలాడి, జిత్తులు మారుది, ఏదైనా చేయగలదు అని అంటూ ఉంటే, ఏటేటి అంటే నిన్ను నెల తప్పడం అబద్ధం అంటారా? నా కడుపులో బిడ్డ ఉన్నది నాటకం అంటున్నారా అని వల్లి కోప్పడుతూ ఉంటుంది. శ్రీరామ శ్రీరామ, అది కాదులేవే, కడుపుతో ఉన్న వాళ్ళు తినకూడని వస్తువులు మీ అమ్మ పంపిస్తే ఎవరికైనా ఇలాగే అనుమానం వస్తుంది కదా అని వేదవతి అంటుంది. వీళ్ళది అనుమానం కాదత్తయ్య, కుళ్ళు
అని వల్లి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నీ మీద ఎందుకు అని వేదవతి అడుగుతోంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ముందు పెళ్ళైనా సరే వీళ్ళకి కడుపు పండలేదు కదా, నాకు కడుపు పండేసరికి ఓర్చుకోలేక అసూయ పడుతున్నారని వల్లి అంటూ ఉంటే, ఆపు, ప్రాణం పోయినా మేము అసూయపడం, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు నీకంటే ఎక్కువ సంతోషపడ్డాం మేము అని నర్మద అంటే, జరిగినవన్నీ మర్చిపోయి నేను వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోదామని బావగారితో చెప్పింది మేము, అలాంటి మేము నీ మీద అసూయ పడుతున్నామని అంటున్నావా, అలా అనడానికి నీకు బుద్ధుండక్కర్లేదు అని ప్రేమ అంటుంది. నేను కడుపుతో లేనని ఈరోజు మీరు నా మీద అనుమానపడ్డారు, భవిష్యత్తులో కూడా ఇలాగే అంటారు, ఇలాగే అనుమానపడతారు, అందుకే మీ అనుమానానికి బుద్ధి చెప్పి ఈరోజే మీ నోరు మూయిస్తాను. పదండి, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, పదండి, మీ కళ్ళ ముందే స్కానింగ్ చేయిస్తాను, నేను కడుపుతో ఉన్నానన్నా నిజంతో మీ కళ్ళు తెరుచుకునేలా చేస్తాను, పదండి వెళ్దాం పదండి అని వల్లి అంటూ ఉంటే, ఏ వల్లి, వాళ్ళేదో మామూలుగా అన్నారులేవే, వదిలే అని వేదవతి అంటుంది. లేదత్తయ్య, వదిలే ప్రసక్తే లేదు, నా కడుపు మీద వీళ్ళకొచ్చిన అనుమానం నాకు మాత్రమే కాదు, నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవమానం, ఇంకొకసారి ఇలా అవమానపడకుండా నోరు మూయించకపోతే నా పేరు వల్లియే కాదు, పదండి వెళ్దాం పదండి అంటూ వల్లి ప్రేమని నర్మదని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఇక ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి, రండి, నేను కడుపుతో లేనంటారా, నేను డ్రామాలు ఆడుతున్నానని నా మీద నిందలెత్తారా, స్వయంగా డాక్టర్తోనే చెప్పించేసి ఇంకోసారి మిమ్మల్ని నోరెత్తకుండా చేస్తాను, రండి అంటూ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి, నన్ను గుర్తుపట్టారా, అదేనండి, ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చారు కదండి, అప్పుడు మీరు నన్ను చెకింగ్ చేసి నేను తల్లిని కాబోతున్నానని చెప్పారు కదండి అని అంటూ ఉంటే, అయితే ఇప్పుడు ఏమైంది అని డాక్టర్ అడుగుతారు. వీళ్ళు నన్ను నమ్మట్లేదండి బాబు, నేను తల్లిని కావడం అనేది నాటకమని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, అందుకే నిరూపించేసి నోరు మూయించడం కోసం డైరెక్ట్గా మీ దగ్గరికి ఒట్టుకొచ్చేసానండి అని వల్లి అంటూ ఉంటే, ఆ రోజు చెప్పాను కదమ్మా, మళ్ళీ ఏంటి ఇదంతా అని డాక్టర్ అంటారు. లేదండి డాక్టర్ అమ్మగారండి, అట్టా ఊరికే మాటలతో సరిపెట్టడం కాదు, అదేదో స్కానింగ్ చేస్తారంట కదండి, అది తీసి వీళ్ళ మొహాన్ని కొట్టండి, అప్పుడు కుక్కిన పెయిన్లా ఇక్కురు మనకుండా నోరు మూసుకొని ఉంటారు, తీయండి డాక్టర్ అమ్మగారు, వేగ తీయండి, ఆ స్కానింగ్ రిపోర్ట్ ఏదో వీళ్ళ మొహాన్ని కొట్టండి అని వల్లి అంటూ ఉంటే, ఆ రోజు స్కానింగ్ తీసే కదా చెప్పాను, మళ్ళీ స్కానింగ్ ఏంటమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు స్కానింగ్ తీయమంటే కుదరదు, వెళ్ళండి అని డాక్టర్ అంటారు. బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం స్కానింగ్ చేస్తారు కదా మేడం, పర్లేదు చెయ్యండి నర్మద అడుగుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు స్కానింగ్ చేయకూడదని చెప్తున్నాను, దానికి ఒక టైం ఉంటుంది, పీరియడ్ ఉంటుంది, మీరు వెళ్ళండి అని డాక్టర్ అంటూ ఉంటే, లేదు డాక్టర్ అమ్మగారు, మీరు స్కానింగ్ తీయాల్సిందే, నేను కడుపుతో ఉన్నానని నిరూపించేసి వీళ్ళ నోళ్ళు మోయించాల్సిందే, లేదంటే వీళ్ళు నన్ను దొంగలాగే చూస్తారు, ఈ రోజుతో వీళ్ళ నోళ్ళు మోయించాల్సిందే డాక్టర్ గారు, మోయించాల్సిందే అని వల్లి అంటుంది. సరే నేను స్కానింగ్ చేస్తాను, మీరు బయటకు వెళ్ళండి అని డాక్టర్ అంటే, స్కానింగ్ రిపోర్ట్స్తో కొడతాను, బయట వెయిటింగ్ చేయండి, పోండి అంటూ వల్లి ఇద్దరిని కూడా బయటకు పంపించేసి, తీయండి డాక్టర్ గారు, వేగ స్కానింగ్ తీయండి, వాళ్ళ మొహాన విసిరి కొడతాను అని వల్లి అంటూ ఉంటే, ఇక డాక్టర్ వల్లి చెంప పగలు కొడతారు. అయ్యే బాబోయ్, ఏంటి డాక్టర్ అమ్మగారు ఇది, స్కానింగ్ చేయమంటే నా గో పగలగొట్టేశారేంటి అని వల్లి షాక్ అవుతూ ఉంటే, లేకపోతే ఏంటి, నీకు మీ అమ్మకి తమాషాగా ఉందా, నాతో ఆటలాడుతున్నారా అని డాక్టర్ అంటూ ఉంటే, ఏమవుతుంది డాక్టర్ అమ్మగారు, ఎందుకు ఇలా అంటున్నారు అని వల్లి అడుగుతుంది. ఏమవుతుందో నీకు తెలీదా, నీ కాపురం నిలబెట్టమని ఆ రోజు మీ అమ్మ నా కాళ్ళ మీద పడితే నువ్వు నెల తప్పావని అబద్ధం చెప్పాను అని డాక్టర్ చెప్పేసరికి వల్లి అయితే షాక్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు స్కానింగ్ తీయండి, నిరూపించుకోవాలి అంటున్నా, లేని కడుపుని ఎలా స్కానింగ్ చేయను అని డాక్టర్ చెప్పడంతో, ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది, నేను నెల తప్పానని మా అమ్మ అబద్ధం చెప్పమందా, అంటే నేను నిజంగా కడుపుతో లేనా అని వల్లి అడుగుతుంది. అవును, నువ్వు ప్రెగ్నెంట్ కాదు, ఇదంతా మీ అమ్మ ఆడుతున్న నాటకం, నీకు తెలీదా, నీతో చెప్పలేదా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, ఇంకా వల్లి జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వల్లి నిజం తెలుసుకొని నా కడుపులో బిడ్డ ఉందనుకొని నిజంగా నేను తల్లిని కాబోతున్నానని చాలా సంబరపడిపోయాను డాక్టర్ గారు, నా కడుపులో బిడ్డను ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆశలతో బ్రతుకుతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ వల్లి బాధను చూసి, ప్లీజ్, నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, మీ అమ్మ మీతో చెప్పింది అనుకున్నాను, మీ అమ్మ మీతో ఈ విషయం ముందే చెప్పుంటే పరిస్థితి ఎంత దూరం వచ్చేది కాదు, ప్లీజ్ ఏడవకండి, కంట్రోల్ అవ్వండి అని ఓదార్చుతూ ఉంటే, ఎలా కొన్ని రోజుల్లో తల్లిని కాబోతున్నానన్న ఆనందంతో బతికిన నేను ప్రతి క్షణం ఈ బాధని మోస్తూ
ఎలా బ్రతకగలను? నేను నిజంగా కడుపుతో ఉన్నానన్న నమ్మకంతో ఆయనకి నిరూపిస్తానని నా తోడి కోడల్ని తీసుకొచ్చాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పను? ఏమని నా మొహం చూపించాలి? నా మొహం ఎలా చూపించాలి అంటూ వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా మీ అమ్మే చేసిందని వాళ్ళకి నేను అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు బాధపడకు అని డాక్టర్ అంటూ ఉంటే, లేదు డాక్టర్ గారు, నేను తల్లిని కాబోతున్నాననే కారణంతోనే మా ఆయన నన్ను అత్తారింటికి రానిచ్చారు. ఇప్పుడు ఇదంతా నాటకమని తెలిస్తే, నేను మోసం చేశానని తెలిస్తే మా ఆయన నన్ను అసహ్యించుకుంటారు. ఈ జన్మలో ఆయన నా మొహం చూడరు. నా కాపురం నిలువున కూలిపోతుంది అని వల్లి బాధపడుతూ ఉంటే, ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా నిజం చెప్పకుండా ఎలా దాస్తావు అని డాక్టర్ అడుగుతారు. డాక్టర్ అమ్మ, నేను తల్లిని కాదనే నిజాన్ని ఇప్పటికీ నేను తట్టుకోలేకపోతున్నాను. దానికి తోడు నా కాపురం కూడా కూలిపోతే నాకు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో దారి లేదు అని వల్లి అంటూ ఉంటే, మరి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని డాక్టర్ అడుగుతారు. డాక్టర్ అమ్మ, నా అబద్ధాలకి మోసాలకి నా జీవితం బలయ్యేలా ఉంది. మీరే ఏదో ఒకటి చేసి నా ప్రాణాలని, నా కాపురాన్ని నిలబెట్టండి డాక్టర్ అమ్మ, ప్లీజ్ డాక్టర్ అమ్మ, నా ప్రాణాలని నిలబెట్టండి అంటూ వల్లి డాక్టర్ కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యో వద్దమ్మా అంటూ డాక్టర్ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.